నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు అంగీకరించుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వరకు మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదండి. మనము ఎప్పుడు కూడా మన ప్రవర్తన అంతటా మీద ఆయన అధికారానికి లోబడి ఉండాలండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉంటుందో మనకు చూస్తున్నాం కదా, అదేవిధంగా మనం దేవుని యొక్క గవర్నమెంట్ కింద ఉండాలి. ఆయనకి ఏదైనా చెప్పండి మనం ఏం చేయకూడదు. మన సొంత శక్తి సొంత ఆలోచనది కాదు, కానీ మన ఆలోచన అంతా కూడా దేవుడి మీద పెట్టాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక మనం దేవుడి మీద ఆధారపడితే, దేవుడి మీద విశ్వసించినట్లయితే, దేవుడి మీద నమ్మకం ఉంచినట్లయితే మన ప్రవర్తన అంతటి యందు ఆయనే అధికారిగా, ఆయనే దేవుడుగా, ఆయనే ప్రభువుగా మనం అంగీకరించినట్లయితే అప్పుడు మన త్రోవలన్నీ కూడా సరళం దేవుడు చేస్తాడండి. ఎప్పుడు సరళం చేస్తాడంట దేవుడు? మనం ఎప్పుడైతే దేవుడు అధికారం కింద మనం ఉంటామో, ఆయన చిత్తానుసారంగా మనం చేస్తామో, అప్పుడు మన త్రోవలను ఎట్లాగవుతాయంట? సరళం చేస్తాడంట.